ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన పూజింపదగిన నామంన శుభములు. ఈ దిన ధ్యానాంశము ఏ టైమ్ టు సో అండ్ ఏ టైమ్ టు రీప్. ఇత్తే కాలము మరియు కోసే కాలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితం మొత్తం ఒక సాగు భూమి లాంటిది. జీవితం వ్యవసాయంలో లాగే వివిధ కాలాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో విత్తే కాలము మరియు కోసే కాలము ఉంటాయి. రైతు విత్తనం నాటిన రోజే పంటను ఆశించడు కదా. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితం కూడా విత్తడం మరియు కోయడం అనే సూత్రం పైననే నడుస్తుంది. మన మాటలు, క్రియలు, ఆలోచనలు ఇవి అన్నీ విత్తనాలే. ఒక్కొక్క దానికి కోసే కాలము ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనం మేలు చేయుటయందు విసుగక యుందము, మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోయుదుము అని మనకు గుర్తు చేస్తున్నాడు. మేలు చేయుటలో విసిగిపోవద్దు, ఎందుకంటే కోతకాలం రాబోతూ ఉంది. మనం ఏది విత్తుతామో అదే కోయుదుము. వ్యవసాయంలో వలనే ఆత్మీయ జీవితంలో కూడా విత్తే కాలము, వేచి ఉండే కాలము మరియు కోసే కాలము ఉంటాయి. విత్తే కాలము, ఒక రైతు మంచి లాభకరమైన పంటను కోస్తాననే నమ్మకంతో విత్తుతాడు. నేలలో విత్తనం నాటిన తర్వాత ఓపికగా ఎదురు చూస్తాడు. అది పెరుగుతుందా లేదా అని ప్రతిరోజు దానిని తవ్వి చూడడు కదా. మన ఆధ్యాత్మిక జీవితంలో విత్తడం అంటే ప్రార్థనలు, దయ, విధేయత, నమ్మకత్వం, దేవుని వాక్యం విత్తడం చేస్తాం. గలతీ 6:7లో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని స్పష్టం చేస్తుంది. కొన్నిసార్లు మనం కష్టకాలంలో తగిన గుర్తింపు లేనప్పుడు, కుటుంబం కోసం, పిల్లల కోసం, నీతి కోసం స్థిరంగా నిలబడవలసి వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థిస్తాం. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోయుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ప్రతి విత్తనంను చూస్తాడు. తగిన సమయంలోనే పంటను ఇస్తాడు. వేచి ఉండే కాలం, ఇది విత్తడానికి కోయడానికి మధ్య ఉన్న కాలం. ఈ కాలంలో కోత సమయం కొరకు ఓపికతో, పట్టుదలతో, విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండవలెను. చాలామంది విశ్వాసులు ఈ వేచి ఉండే కాలంలోనే ఆగిపోతారు. వెంటనే ఫలితాలు కనిపించనప్పుడు, మనల్ని ఇతరులతో పోల్చుకున్నప్పుడు, ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూడడం అని విసిగిపోయినప్పుడు ప్రార్థించడం, సేవ చేయడం, విశ్వసించటం వదిలేస్తాం. అందుకే పౌలు విసుగక యుందము అని మనలను హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు మన వెనుక తన పని చేస్తున్నాడు. వేచి ఉండే సమయం వృధా సమయం కాదు, అది ఎదిగే సమయం. మొలకలు భూమిపైన కనిపించకముందే భూమి లోపల పెరుగుతాయి. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని చెబుతుంది. కోసే కాలం, గలతీయులకు 6వ అధ్యాయం 9వ వచనము తగిన కాలమందు మనము పంటను కోతుము అని వాగ్దానం చేస్తుంది. తగిన కాలము అంటే దేవుడు నిర్ణయించిన కోతకాలము. అది ముందు రాదు, ఆలస్యంగానూ రాదు, సరైన సమయంలో వస్తుంది. అదేవిధంగా పంట కోసే సమయం కొరకు అలయక ఓపికతో కనిపెట్టుకొని ఉండడం అవసరం. రైతు కోతకు ముందు పని మానేసినా, విశ్వాసి విజయానికి ముందు విశ్వాసంతో ప్రార్థించడం మానేసిన పంటను, ఆశీర్వాదాలను కోల్పోవలసి వస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనిస్తే యోబు ఎంతో శ్రమను అనుభవించాడు. కానీ యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా కడపట ఆశీర్వదించెను. అబ్రహాము, హన్నా, దావీదు, రూతు, యోసేపు వీరందరూ విశ్వాసముతో ఎదురు చూసి దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారు. పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలోని 6వ అధ్యాయం మొత్తం ఆధ్యాత్మిక జీవితం ఒక సాగు ప్రయాణం అని బోధిస్తుంది. గలతీ 6:7లో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెబుతుంది. నేడు మనం ఏమి విత్తుతున్నాము? మనం ప్రార్థనను విత్తినప్పుడు విజయాన్ని,
దయ, విధేయత, నమ్మకత్వంను విత్తినప్పుడు ఆశీర్వాదాలను, ప్రేమను విత్తినప్పుడు మళ్ళీ ప్రేమ అనే పంటను కోస్తాము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యం నందు ఎల్లప్పుడూ ఆసక్తులునయుండ్రి అని 1 కొరింథీ 15:58 చెబుతుంది. మనం విత్తునప్పుడు ఆగవద్దు, వేచి ఉండే కాలంలో అలసిపోవద్దు, నిరాశ చెందవద్దు. అప్పుడు కోసే కాలంలో ఆశీర్వాదాలను పొందుకుంటాము. విత్తే కాలము, వేచి ఉండే కాలము, కోసే కాలము, ప్రతి కాలంలో దేవునికి స్తుతి, ఘనత, మహిమ చెల్లించుదాం. దేవుడు నిర్ణయించిన కోతను చూసే వరకు మనమందరం నమ్మకమైన విత్తువారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ చిత్త ప్రకారము మేము మంచి విత్తనములు విత్తి అలసిపోకుండా నీ సమయమందు నీవు సిద్ధం చేసిన కోతను పొందే కృప మాకు దయచేయుము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.